ఏం పిల్లవా? మావా మావా రారా అల్లుడు కూర్చో. ఏంటి కౌరెట్టావంట? నేను వచ్చాను, ఇంట్లో ఎవరూ లేరు. పనికి వెళ్ళావురా? అత్త రాత కాలేజీకి వెళ్ళలేదా? ఏంటే ఒంట్లో బాలేదా? దానికి చదువు ఎక్కువైనట్టుంది, నిద్ర పట్టట్లేనట్టుంది. అంతేనా మావా? ఏంటి సంగతి? దానికి పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాను రా. మరి దాని కాలేజీ పోదు కదా మావా. ఏం చేయను, మనకి చదువులు ఎక్కడ కుదురుతాయి? పెళ్లి చేసుకుని నీకు కా తోడుగా పనిచేస్తేనే కదా తిండి ఉండేది. నీకు మాత్రం రెక్కలు కట్టం తప్ప ఏముంది చెప్పు. దీనికి నా పిల్లం ఏమంటుందో? అదేమంటదిరా, దానికేం తెలుసు? మంచో చెడో మన ఆలోచనలే కరెక్టు. ఏమే పిల్లవా, పెళ్లి చేసుకుందామా? అది సిగ్గుపడుతుంది. మీ మామ పంతులుగా దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టించుకుని నీ కౌరు పెడతాడు, నువ్వు సిద్ధంగా ఉండరా. సరే మావా, నీ ఇష్టం. మీ పెద్దోళ్ళు ఎలాగంటే అలాగే కానీ. వెళ్ళొస్తాను మామ. కొంచెం ఏదైనా తినేలరా. అమ్మో నాకు పెళ్లి, నాకు చాలా పనులుంటాయి. ఏమే పిల్లవా, వెళ్ళొస్తానే. నేను వస్తాను మామ. అలాగేరా. ఇంట్లో నాకు చాలా నరకంగా ఉంది, నేను అక్కడ ఉండలేకపోతున్నా. నేను అన్ని ఏర్పాట్లు చేస్తున్నాగా. అదే ఇప్పుడు అని అడుగుతున్నాను. 1-2 రోజుల్లో ఏదోటి ఏర్పాటు చేస్తాను. తొందరగా ఇంక దొంగచాటుగా రావడం నాకు కుదిరేలా లేదు. సరే అయితే వెళ్ళు, నేను నీకు కబురు పెడతాను. సరే. ప్లీజ్. అరే ఇంకా నాకు పెళ్లి జరిగిపోయేలా ఉంది. రేపు ఎలా అయినా నాగ్ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి వీలైనంత త్వరగా పారిపోవాలి. లేకపోతే మా అయ్య అన్నంత పని చేసి తీరుతాడు. రేపు ఎలా అయినా నాగ్కి వెళ్ళి నా పెళ్లి విషయం నేనే చెప్పాలి. ఏమండి 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 బయటికి వెళ్ళి ఉంటారు. వానా వానా
చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి